నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చేనేతల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది। చీరాల మండలం జాండ్రపేటలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కారంచేడు దళితుల మారణకాండ ఘటనపై మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను ఖండించిన కారంచేడు పోరాట బాధితులు చీరాల విజయనగర్ కాలనీలోని రుద్రక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన పోరాట బాధితులు రోగులకు నాణ్యమైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం। పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే యూనిట్ ను ప్రారంభించిన ఆసుపత్రి సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్ పద్మావతి। చీరాల మండలం జాండ్రపేటలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అధ్యక్షతన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లాలోని పలువురు పాల్గొన్నారు। రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు। చీరాల మండలం జాండ్రపేటలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అధ్యక్షతన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు। ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి సవిత మాట్లాడుతూ చేనేతలకు తెదేపా పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు। ముఖ్యంగా చేనేతల అభ్యున్నతి కోసం టీడీపీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తోందన్నారు। ఆనాడు అన్న ఎన్టీఆర్ నుంచి మొదలుకొని నేడు సీఎం చంద్రబాబు వరకు చేనేతలు గౌరవప్రదమైన జీవితం సాగించాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు। జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు మేలు కలిగేలా 4 పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు। ఉచిత విద్యుత్ పథకం ద్వారా మగ్గాలపై నేసే నేతన్నలకు 15,000, మరమగ్గాలపై ఆధారపడిన వారికి 32,000 ఆదా అవుతుందన్నారు। నేతన్న భరోసా పథకం ద్వారా ఏడాదికి 25,000 అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారన్నారు। ఇదే క్రమంలో చేనేత వస్త్రాలపై 5% రియంబర్స్మెంట్ అందజేయనున్నామన్నారు। థ్రిఫ్ట్ నిధులు మంజూరు చేశామన్నారు। ఇప్పటికే 50 ఏళ్లు నిండిన 93,000కు పైగా నేతన్నలకు 4,000 పెన్షన్లు అందజేస్తున్నామన్నారు। సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, ఏలూరి సాంబశివరావు, నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ వెంకటమురళి, పెద్ద సంఖ్యలో నేత కార్మికులు పాల్గొన్నారు। మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతన్నలు పడుతున్న కష్టాలని 14-19లో ఒక స్వర్ణయంగా మార్చారన్న విషయం మీకు అందరికీ తెలుసు। ఎందుకంటే రాష్ట్రం విడిపోయి కూర్చోడానికి కుర్చీ లేకపోయిన సమయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు నేతన్నలకు పెద్దపీట వేశారన్న విషయాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం। మరి తాతగారి పూర్తితో, తండ్రి గారి అనుభవంతో, తల్లి గారి క్రమశిక్షణతో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా నేతన్నలను మైక్రో లెవెల్లో అంటే ఏ విధంగా అయితే కుటుంబం నేతన్నలు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసుకున్న వ్యక్తులు మరి పెట్టి ఒకటే అడిగారు, చేనేతలకు మనం ఏ విధంగా ఇంకా ఆదుకోగలం? వారు ముగ్గురు నిరంతరం చేనేతలకు ఏ విధంగా ఆదుకోగలం, చేనేతలు అన్ని రంగాల్లోని ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా కావచ్చు మనం బలోపేతం చేయాలి, వారు చాలా కష్టపడ్డారు। వారు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే వెన్నంటున్నారు। వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనకుందని కూడా ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు। మరి గత ప్రభుత్వం చేసిన అప్పులు మనం కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ, ఒక పక్క సంపద సృష్టిస్తూ, ఒక పక్క ఉపాధి చూపిస్తున్న గనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు। మరి రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది, మనం అప్పుల్లో ఉన్నాం, అయినా కూడా నేతన్న నేస్తం కింద మన చంద్రన్న మనకు 25,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం। ఐఏఎస్ లో మేము కొంతమంది మంత్రులంతా కూర్చున్నాం, సార్ నేతన్న నేస్తాం, మనం ఆల్రెడీ వాళ్ళకు కరెంటు ఉచితంగా ఇచ్చాం, 4,000 పెన్షన్ ఇచ్చాం, వర్క్ షెడ్లు ఇస్తున్నాం, హౌసింగ్ లో కూడా అదనంగా 50,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం, సోలార్ సూర్య గారి కింద మనం సోలార్ ప్యానల్ కూడా ఇస్తున్నాం, ఇలా అనేక సంక్షేమాలు చేస్తున్నాం సార్। గత ప్రభుత్వంతో పోలిస్తే మనం అన్ని విధాలుగా చేనేతలకు సపోర్ట్ గా ఉన్నాం సార్ అని చెప్పినా లేదు, చేనేతలు ఇంకా అభివృద్ధి జరగాలి, వారు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇంకా 25,000 ఇస్తూ ఇంకా వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలం, ఏ విధంగా మనం చేతోడు వాదోడుగా ఉండగలమో కూడా మీరు సూక్ష్మంగా పరిశీలించండి అని చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం। మాజీ
మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల విడుదల చేసిన ఓ వీడియోలో కారంచేడులో దళితుల మారణకాండ ఘటనకు తన తండ్రి ప్రమేయం ఏమీ లేదని చేసిన వ్యాఖ్యలను కారంచేడు పోరాట బాధితులు తీవ్రంగా ఖండించారు. చీరాల విజయనగర్ కాలనీలోని కారంచేడు మృతువీరుల రుద్రక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కారంచేడు పోరాట బాధితులు మాట్లాడారు. మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల విడుదల చేసిన ఓ వీడియోలో కారంచేడులో దళితుల మారణకాండ ఘటనకు తన తండ్రి ప్రమేయం ఏమీ లేదని చేసిన వ్యాఖ్యలను కారంచేడు వీరుల రుద్రక్షేత్రం సాక్షిగా తీవ్రంగా ఖండిస్తున్నామని కారంచేడు పోరాట బాధితులు కమిటీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ దుడ్డు భాస్కరరావు అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం విజయనగర కాలనీ గ్రామంలో రుద్రక్షేత్రం వద్ద కమిటీ ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వెంకటేశ్వర్లు తన తండ్రి దగ్గుబాటి చెంచు రామయ్యకు 1985లో జరిగిన కారంచేడు దారుణ మారణకాండకు ఎటువంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయటం సరికాదన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలను కారంచేడు బాధిత విజయనగర కాలనీ వాసులు తీవ్రంగా ఖండించారు. దేశ చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనగా నిలిచిన ఈ మారణకాండను మామూలు గొడవలా చిత్రీకరించేందుకు వెంకటేశ్వరరావు చేసిన ప్రయత్నం దుర్మార్గమైంది. ఆయన తండ్రి చెంచు రామయ్య ప్రోత్సాహంతోనే ఈ సంఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. మారణాయుధాలతో దాడి చేసి 6గురిని హతమార్చిన సంఘటనను చిన్నచూపు చూడొద్దని, తాము దళితులపై మళ్లీ దాడిగా భావించాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చెంచు రామయ్య పాత్ర లేకుంటే అప్పటి పోలీసు ఎఫ్ఐఆర్లలో పత్రికా నివేదికలలో ఆయన పేరెందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీబీసీ, జాయ్, ఉదయం లాంటి ప్రముఖ మీడియా సంస్థలు నిజ నిర్ధారణ జరిపిన తర్వాతే ఆయన పేరును ప్రచురించాయని గుర్తు చేశారు. ఆయనకు వయసు మీద పడిన తర్వాత తండ్రిపై ఉన్న దళిత ద్రోహి ముద్రను తొలగించాలనే ప్రయత్నంగా వెంకటేశ్వర్ల వ్యాఖ్యలను భావిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకంతో విచక్షణతో జరిగిన ఘటనను గమనించకుండా వక్రీకరించడం దళితుల మనోభావాలను గాయపరచడమే అన్నారు. ఆ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దళితులను రెచ్చగొట్టడమే అని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే దళిత సంఘాలు, ప్రజా సంఘాల సహకారంతో ఉద్యమించేందుకు కారంచేడు బాధిత గ్రామవాసులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యమ నాయకులు, గ్రామ పెద్దలు సిర్రా భగత్ సింగ్, తేళ్ల సుబ్బారావు, గొర్రెపాటి రవికుమార్, బుడంగుంట్ల లక్ష్మీ నర్సయ్య, దుడ్డు యేసుపాదం, తేళ్ల ప్రసాద్, తేళ్ల యేసు, దుడ్డు వందనం, తేళ్ల బోయేజ్, గొర్రెపాటి వందనం, తేళ్ల రాంబాబు, డేగల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రోజున మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ గారు అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కారంచేడు ఘటన మీద వక్రీకరించి బాధితులే కొంచెం అవమానించే విధంగా మాట్లాడటం ఇది సరైన పద్ధతి కాదు. ఏం మాట్లాడారంటే, కారంచేడు సంఘటన చెరువు దగ్గర జరిగితే అక్కడ ఏదో ఆ మున్నంగి సువార్తని తిడితే అక్కడున్న పక్కనే ఉన్నటువంటి కుర్రోళ్ళు వెళ్ళి వాళ్ళ కమ్మ వాళ్ళని కొట్టారు. దాన్ని చిత్రీకరించి దాని ద్వారాగా కమ్మోళ్ళు మొత్తం ఊరి మీద మాట్లాడటానికి వస్తే వాళ్ళని బడిసెలు తీసుకొని గడ్డపొరుగు తీసుకొని పొడిచారు. అది చూసినటువంటి కమ్మోళ్ళు మొత్తం ఉద్రిక్తతకు లోనయ్యి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బొంగులు తీసుకొని వచ్చేసి గ్రామం మీద పడి దాడి చేశారని చెప్పి చెప్పడం జరిగింది. బొంగులు తీసుకుని కొట్టిన వాళ్ళు చచ్చిపోయారు, బడిసెలు తీసుకొని పొడిచిన వాళ్ళు నీకు ప్రాణంతో ఉన్నారని చెప్పేసి నీకు కనపడుతుందా? ఇదా నువ్వు ఎంపీగా ఉండి నువ్వు తెలుసుకున్నదని చెప్పేసి ఈ సందర్భం తెలుస్తున్నావు. అంతేకాకుండా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చాలా గతంలో కూడా ఒక వీడియో ఇలానే చేశారు. ఇది దళిత ఉద్యమాన్ని అవమానించడం అనేది. మీరు ఈ విధంగా గానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా మేము కారంచేడు రుద్రక్షేత్రం సాక్షిగా మరో పోరాటానికి సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. కారంచేడులో 1985 16న సువార్తమ్మ, కత్తి చంద్రయ్య అనే వాళ్ళు నీళ్లకెళ్ళినటువంటి ఘటనలో జరిగినటువంటి పోతిని శ్రీనివాసరావు అక్కడ గేదెలను తోలుకొని వచ్చి గేదెలను కడుగుతూ మెట్ల మీద కుడితి నీళ్లు పోసినందువల్ల అది ప్రశ్నించినందుకు ఈ గొడవ. ఆ శ్రీనివాసరావుని ప్రశ్నించడం, అతను చర్నాకోలు ఎత్తి సువార్తమ్మను చంద్రయ్యను కొట్టడం. ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఖండించడం, శ్రీనివాసరావు అమ్మటి ప్రసాదుని కొట్టారు. రాయినీడి ప్రసాద్ అంటే శ్రీనివాసరావు మేనమామ. ఆ మేనమామ వచ్చి వాళ్ళిద్దరూ విచక్షణ రహితంగా ఈ ఇద్దరు కుంటి అతన్ని చంద్రయ్యని సువార్తమ్మని భయంకరమైనటువంటి మాటలతో మాకు మీరు చెప్పే మాత్రపోళ్ళ మీరు ఇక్కడ ఏంటి అని ప్రశ్నించి వాళ్ళు చర్నాకోలుతో ఆమెను కొట్టడం, చంద్రయ్యను కొట్టడం. వాడు ప్రసాద్ కూడా వచ్చి, ఇది మీ అంతు తేలుస్తాను, మీరు ఈ రకంగా ఇక్కడికి వస్తే మమ్మల్ని దాడి చేస్తానికి ప్రయత్నం చేస్తారని ప్రశ్నిస్తూ వాళ్ళు ఈ రకంగా నానా విధాలుగా మాట్లాడినటువంటి ఘటన జూలై 16. అక్కడి నుంచి వాళ్ళు ఊరి మీదకి వెళ్ళి వెంటనే మీరు వచ్చి క్షమాపణ చెప్పండి, మీ చెరువు కాడకు వస్తే ఈ రకంగా మేము గేదెలని కడుక్కునే హక్కు లేదా, నీళ్లు పోస్తే మీరు ప్రశ్నించేవాళ్ళు అని ప్రశ్నకు వెంటనే సువార్త ఇంటికి సుమారు 6 గంటలకు రావడం, మీరు ఊళ్ళోకి రండి, వచ్చి సంజాయిషి చెప్పండి అని వాళ్ళు అనడం. దీన్ని అతను వేరే విధంగా దాన్ని
వక్రీకరించి మాట్లాడడం. ఆ తర్వాత ఊర్లో జరిగినటువంటి ఈ పోతిని శ్రీనివాసరావు మేనమామలైనటువంటి ప్రసాదు రాయినీటి సీతారామయ్య అనే అతనికి అక్కడ అప్పట్లోనే బ్రాందీ షాప్, ఆ బ్రాందీ షాపు ఆ రాత్రి అంతా కలబలుకొని మాదిగల్ని కొట్టాలి, వీళ్ళని ఇక మనం ఇక్కడ నివసించడానికి వీలు లేకుండా పథకం ప్రకారం రాత్రి తెల్లవారులు మద్యం తాగుతూ పథకం ప్రకారం గ్రామంలో ఉన్నటువంటి మాదిగపల్లికి 3 దారులు ఉంటాయి. అది మెయిన్ బజార్ జమ్మిచెట్టు కాడ నుంచి ఊళ్ళోకి రావడం, రెండోది గంటావరి గుందని ఆ గుందిని రావడం, ఒకటి సోమలూరు బజార్ నుంచి వచ్చే సర్వై కష్టం మీదుగా, అట్లా 3 బజారుల్లో దిగ్భ్రాంతి చేయడానికి వాళ్ళు పథకం ప్రకారం వచ్చారు. ఆ రాత్రి కూడా ఈ ఘటనని దగ్గుబాటి సించురామయ్య అనే వ్యక్తి అప్పట్లో పర్చూరులోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే యూనిట్ ను ఆసుపత్రి సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్ పద్మావతి ప్రారంభించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యమని ఆసుపత్రి సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్ పద్మావతి అన్నారు. పర్చూరులోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే యూనిట్ ను ఆసుపత్రి సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్ పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పద్మావతి తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా అందుతున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఆసుపత్రిలో రోగులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ సౌమ్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మామిడిపాక హరిప్రసాద్, కోడూరి శేష బ్రహ్మచారి, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ గత ఏళ్ళుగా చూసినట్లయితే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు ఈ హాస్పిటల్ని ఎంతో దృష్టించి ఎంతో అభివృద్ధికి తోడ్పడ్డారు. అండ్ సార్ చాలా అది డెవలప్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా మనకి కొత్తగా గతంలో లేనటువంటి సర్వీస్ ఎక్స్రే యూనిట్ అనేది ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు ఓపీ అనేది కూడా మన దగ్గర బాగా రన్ అవుతుంది. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఎక్స్రే యూనిట్ అనేది పర్చూర్ ప్రజలందరికీ కూడా ఇంకా వాళ్ళ హెల్త్ని ఇంకా మంచిగా ఏంటంటే డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ పర్చూర్ ప్రజలందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ఇవాళ మన పర్చూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఎక్స్రే మిషన్ ఇన్స్టలేషన్కి ఆహ్వానించబడ్డాము. హాస్పిటల్లో ఓపీ, ఐపీ, తర్వాత ఎక్స్రే, ఫార్మసీ, ల్యాబ్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్రే కొత్తగా ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ప్రీవియస్గా ఎక్స్రే సర్వీసెస్ లేవు. అవి ఇవాళతో క్లియర్ అవుతున్నాయి. హాస్పిటల్ సిబ్బంది అందరూ మీకు సహకరించి పేషెంట్స్కి వాళ్ళ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ కొరకు డయాగ్నోస్టిక్ సర్వీసెస్, ఎక్స్రేకి ఇవి ఉపయోగపడి టీబీ కానీ పల్మనరీ డిసీజెస్ పల్మనాలజిస్ట్ ఆల్రెడీ ఉన్నారు మనకు. ఈ ఎక్స్రే సర్వీసెస్ ఉపయోగించుకొని కరెక్ట్ డయాగ్నోసిస్తో కరెక్ట్ ట్రీట్మెంట్తో పేషెంట్ని తొందరగా రికవర్ చేసుకోవడానికి మనకు వీలవుతుంది. ఈ ఎక్స్రే మిషన్స్ అన్ని హాస్పిటల్స్కి సప్లై చేయడం జరిగింది. కానీ మన దగ్గర కొంచెం ఇన్స్టాలేషన్ లేట్ అయింది. ఇప్పటికీ క్లియర్ అయిపోయింది. ఇంకా ఆ సర్వీసెస్ కూడా మనకు సంతృప్తిగా అంది అందరు పేషెంట్స్ ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నిర్వహణ చర్యలను సమీక్షించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నిర్వహణ చర్యలను సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 18 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఫాగింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని, వారంలో ఒకరోజు డ్రై డేగా పాటించి నీటి నిల్వలను తొలగించాలన్నారు. ఫీవర్ సర్వేలు నిరంతరంగా కొనసాగించాలన్నారు. వాటర్ ట్యాంకుల్లో గాంబుషియా చేపలు వదలటం ద్వారా దోమల వృద్ధిని నియంత్రించవచ్చని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, ఐవీ ఫ్లూయిడ్లు, మంచాలు ముందస్తుగా సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్సకే పరిమితం అవ్వాలని హెచ్చరించారు. పంచాయతీలో పారిశుద్ధ్యంపై మానిటరింగ్ పెంచాలని, డిపిఓను హాట్స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓకు సూచించారు. తాగే నీటి ట్యాంకుల శుభ్రతపై చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, పాఠశాలల్లో డెంగ్యూపై అవగాహన తరగతులు నిర్వహించాలంటూ విద్యాశాఖను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈ అనంత రాజు, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం,
డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇప్పుడు మనము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డెంగ్యూ ఫీవర్స్ మన జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా డెంగ్యూ గురించి అవేర్నెస్ ఉంటే అందరికీ బాగుంటుంది అని కలెక్టర్ గారు అభిప్రాయపడి అందరికీ దీని మీద మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత ఆ డెంగ్యూ జ్వరం అనేది ఎవరికి రాకూడదు, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనమేం చేయాలి, యాజ్ ఏ పర్సన్గా మనమేం చేయాలి, పక్కన డిపార్ట్మెంట్ల నుంచి ఎవరెవరు ఏం చేయాలి అనే కొన్ని విషయాలు మనందరికీ తెలుసుకుంటే బాగుంటుందని చెప్పారు. దానికోసమని ఇది మనము మీ అందరికీ తెలియాలని మనం ఈ పని చేస్తున్నాము. మీరు అందరూ కూడా ఈ వీడియోను చూడాలి. చూస్తే మనకు ఖచ్చితంగా ఈ డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. యాక్చువల్గా ఒక దోమ కుట్టడం వల్ల ఏడిస్ ఈజిప్టై అనే ఒక దోమ వలన మనకి డెంగ్యూ జ్వరం అనేది ఆ దోమ కుట్టడం వల్ల వస్తుంది. అందులో ఒక వైరస్ ఉంటుంది. ఓకే, ఆ వైరస్ వలన మనకు ఈ జబ్బు అనేది వస్తుంది. ఈ దోమ కుట్టడం వలన మనము కుట్టకుండా ఫస్ట్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కుట్టిన తర్వాత మనం ఏమేం చేయాలి. ఫస్ట్ దోమలు పుట్టకుండా మనం ఏం చేయాలి, దోమలు పుట్టకూడదు అంటే మనం ఏం చేయాలి, అసలు అవి వాటిని లార్వా, యాక్చువల్ ఎగ్, లార్వా, ప్యూపా, దోమ అని ఈ 4 రకాలుగా దోమ అనేది డెవలప్ అవుతుంది. ఈ దోమను పుట్టకుండా లార్వా స్టేజ్లోనే ఆపాలి అని అంటే మనం ఏం చేయాలి, ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. వాటర్ ఏ వాటర్లో వస్తుంది ఈ దోమ అంటే మంచి నీళ్ళలో వస్తుంది. అది మంచి నీళ్ళలోనే ఈ దోమ లార్వాలు పుడతాయి. కాబట్టి మనము ఈ మంచి నీళ్ళను ఎలా వాడుకోవాలి, మంచినీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనము ఎక్కువ రోజులు మంచినీళ్ళు మన దగ్గర ప్రిజర్వ్ చేసుకోకూడదు. మోర్ దాన్ 5 days మన దగ్గర వాటర్ నిల్వ ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంచుకోవాల్సి వస్తే మనం వాటిని ఖచ్చితంగా మూతలు వేసి పెట్టుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. మూతలు కానీ లేదంటే దానికి ఒక మంచి ట్రాన్స్పరెంట్ క్లాత్ కానీ ఏదైనా కట్టి మనము అది జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ రకరకాలుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత ఫాగింగు, స్ప్రేయింగు, ఇళ్లల్లో డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీకు పొగ అంటే ఊర్లో అంతా బయట అంతా పొగ వదలడానికి ఫాగింగ్ అంటాం దాన్ని. ఆ తలుపులు అన్నీ తీసేసి ఆ గాలి మన ఇంట్లోకి వచ్చే విధంగా చూసుకోవాలి. చూస్తే మనకి ఈ ఫాగింగ్ వల్ల ఈ దోమలు లేకుండా పోతాయి. తర్వాత మనము స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రే అని, ఇండోర్ స్పేస్ స్ప్రే అని అన్ని రకాలుగా మనం పనిచేస్తాం. ఎక్కడన్నా పాజిటివ్ వచ్చిన ఇళ్లల్లోనూ ఇళ్ళ చుట్టుపక్కల కూడా మనము ఈ స్ప్రేలు చేస్తున్నాము. అన్ని చోట్ల వాటర్ రెగ్యులర్ సప్లై ఉండాలి, శానిటేషన్ బాగుండాలి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి అని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకునే విధంగా కలెక్టర్ అందరు జిల్లా ఆఫీసర్లకు, మండల్ లెవెల్ ఆఫీసర్స్కు, అందరు గ్రాస్ రూట్ లెవెల్ వరకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నీరు కాంచుకొని తాగండి, నీరు కాంచుకొని తాగితే మంచిది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారాలు. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎక్కడ కానీ దోమలను కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అద్దంకి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసీలను పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏపీలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు ఆర్థిక సాయం చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కేవలం ఏడాదిలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 400 కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నేడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసీలను పంపిణీ చేశారు. మొత్తం 16 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 34 లక్షలకు సంబంధించిన ఎల్ఓసీ పత్రాలను అర్హులకు మంత్రి గొట్టిపాటి అందించారు. నవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేతల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. చీరాల మండలం జాంట్రపేటలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత. కారంచేడు దళితుల మారణకాండ ఘటనపై మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను ఖండించిన కారంచేడు పోరాట బాధితులు చీరాల విజయనగర్ కాలనీలోని రుద్రక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన పోరాట బాధితులు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం. పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే యూనిట్ ను ప్రారంభించిన ఆసుపత్రి సేవల జిల్లా సమన్వయకర్త డాక్టర్ పద్మావతి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.